మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు ఉద్యమాలకు పుట్టినలైనటువంటి ఓరుగల్ లోపల బీసీల రాజ్యాధికారం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మమేకమై భాగస్వామ్యం తీసుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు కదిలి వచ్చినటువంటి నా బీసీ సోదరులకు, మేధావులకు, ఉద్యమకారులకు, అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, కుల సంఘాల నాయకులకు ఈరోజు చాలా పెద్ద ఎత్తున మేము ఆహ్వానం పలికినాం। ఈరోజు మనం గమనించేది ఉంటే రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాదం, నినాదం అనేది ప్రజ్వరిల్లుతుంది। 75 సంవత్సరాలుగా ఈ దేశం లోపల, రాష్ట్రం లోపల బీసీలను అనగదొక్కి రాజ్యాన్ని మేమే చేపడతామనేటటువంటి విధంగా అగ్రవర్ణాలు కొనసాగుతున్నటువంటి క్రమం లోపల ఈరోజు బీసీలు రాజ్యాధికారం కోసం దండుగట్టిల్లు। మరి అలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది, కేవలం అతి తక్కువ సమయం లోపలనే రాజ్యాధికారం కోసం మేము కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేయడానికి సిద్ధమవుతున్నాం। అంటే మా ప్రొఫెసర్లు, మేధావులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క కార్యాచరణ లోపల మేము కూడా మమేకమవుతామని చెప్పేసి రావడం జరిగింది। సోదరులారా, మీ అందరూ తెలుసు, ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ద్వారా ఈ ఉద్యమానికి ఒక ఊపు అనేది రావడం జరుగుతుంది। మరి ఈ యొక్క అంశాన్ని తప్పకుండా, ఎందుకంటే వారితో పాటు గతంలో పనిచేసినట్టు అనుభవం మాకు ఉన్నది। మేము అనేక సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళు రాజ్యసభ సభ్యులు అయిన తర్వాతనే మేము బీసీల రాజ్యాధికారం కోసం బీసీ రాజ్యాధికార సమితిని స్థాపించి రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మేము ముందుకొచ్చినాం। ఇక్కడ వరంగల్ లోపలనే, వరంగల్ వేదికనే అనేక మంది మేధావులు కూడా మాతో పాటు కలిసి వచ్చి మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపిల్లు। మరి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే రాజ్యాధికారం కోసం తను అడిగేయడం అనేది మేము దాన్ని స్వాగతిస్తున్నాం। మరి ఇదే అంశాన్ని వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా అదనుగా తీసుకొని వాళ్ళ పార్టీలలో కూడా వాళ్ళ పార్టీల యొక్క అధినాయకులను ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। ఈరోజు చూస్తే ఎంత దారుణం అండి, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు చాలా పెద్ద డిక్లరేషన్ ప్రకటించింది। కులగణన చేస్తామన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, బీసీలకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు, బీసీల కుల సంఘాలను ఆదుకుంటామని చెప్పేసి అన్నారు। మరి ఆచరణ లోపల ఎక్కడి వరకు వస్తున్నది? మరి ఇంకో విధంగా చూస్తే ఎవరో కాదు, నేనే స్వయంగా మొన్న మనకు ఉద్యమాలు చేయాలంటే లా ఉండాలని చెప్పేసి మేము లా సెట్ అప్లై చేస్తే నాకు ఒక 6,000 ర్యాంకు దానిలో వస్తే 3,000 ర్యాంక్ వచ్చినటువంటి బీసీకి కట్ ఆఫ్ అయితే 8,000 వచ్చినటువంటి ఓసీకి సీట్ దొరికింది। అసలు మేము ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉంచుకోవాలన్నా వదులుకోవాలన్నా? మేము కూడా ఈడబ్ల్యూఎస్ల కిందకే పోవాలన్నా? అంటే మా బీసీల అస్తిత్వం లేకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది। మరి నిజంగానే ప్రధానమంత్రి గారు ఒక బీసీ అంటూ ఉన్నారు కదా, మరి నిజంగానే కనుక బీసీకి చీము నెత్తురు ఉండేది ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు ఏ రకంగా మీరు ప్రతిపాదించారు, ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? ఇలా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మెడికల్ అడ్మిషన్ కావచ్చు, ఇంజనీరింగ్ అడ్మిషన్ కావచ్చు, పీజీ అడ్మిషన్ కావచ్చు, అన్ని చోట్ల కూడా బీసీలకు ఉన్నటువంటి బలం చదువు, ఆ చదువును కూడా హరించేటటువంటి విధంగా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీరు ముందుకు తీసుకొచ్చి మా తల మీద భారం పెట్టిల్లు। మేము చదువుకోవద్దా? మరి ఆ రోజు మేము ఢిల్లీ లోపల బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి కూడా మేము ఆ పెద్ద ఎత్తున కూడా బీసీ జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది। మరి ఈరోజు బీసీల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, బీసీలకు చట్టసభల్లో తప్పకుండా రిజర్వేషన్ కావాల్సిందే। బీసీల రిజర్వేషన్ శాతం ఎంత ఉండాలంటే మీరు దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది। మరి ఎందుకు ఇలా బీజేపీ ప్రభుత్వం కులగణన చేయడానికి వెనుకపోతుంది? ఆ రోజు హోంమంత్రి గారు 2018 లోపల పార్లమెంట్లో చెప్పిన విషయం వాస్తవం కాదా? ఎందుకు మరి మాట తప్పుతున్నారు? అంటే మీరు కేవలం ఓట్ల కోసమే బీసీలను వంచిస్తున్నారు తప్పించి మీకు నిబద్ధత, చిత్తశుద్ధి లేదు ఈ రాజకీయ పార్టీలకు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। మరో విధంగా ఏంటంటే ఈరోజు ఉద్యమం ఉద్దుగమైనటువంటి సమయం లోపల క్షేత్రస్థాయి నిర్మాణం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసేటటువంటి దిశగా మేము ముందడుగు వేసినాం। ఇలా కార్యాచరణకు సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తూ ఉంది। తప్పకుండా ఓరుగల్లు వేదిక, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఓరుగల్లు నుంచి వెళ్ళి బలపడ్డదో, ఉత్తర తెలంగాణ లోపల ఏదైతే మేధావులు కలిసి రావడం వల్ల తెలంగాణ ఉద్యమం ప్రారంభమై తెలంగాణ సిద్ధించిందో, అదే రకంగా ఈ యొక్క ఉద్యమ కేంద్రమైనటువంటి ఓరుగల్లు నుంచి వెళ్ళే ఈ యొక్క బీసీల రాజ్యాధికారం కోసం బలమైనటువంటి నిర్మాణాన్ని చేయడానికి మేము ముందుకొచ్చినాం। ఇక్కడ అందరు కలిసి వస్తున్నారు। ఇక్కడ కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ఏ సంఘాలకు మాకు సంబంధం లేదు। కేవలం బీసీ రాజ్యాధికారం కోసం ఏకతాటి మీదకి రావాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్ని కులాలకు, అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు కలిసి వస్తున్నారు। ఇప్పుడు మారాల్సింది ఎవరంటే రాజకీయ నాయకులు। బీసీ వర్గాల నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు కనీసానికి కొంచెం ఆలోచన చేయాలి, కనీసానికి కొంచెం
బుద్ధి తెచ్చుకోవాలి. మనం మన జాతికి ఏ మేరకు రుణపడి ఉన్నాం, మనం మన జాతికి ఏ విధంగా మనం సహాయం అందిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఆలోచించి మీరు మీ పార్టీలలో మీరు మీ యొక్క అధిష్టానాన్ని ఒత్తిడి చేయండి. లేదంటారా ఆర్ కృష్ణయ్య గారు ఏ రకంగా అయితే ఆయన పదవికి రాజీనామా చేసిండో అదేవిధంగా మీరు రాజీనామా చేస్తామని చెప్పేసి మీ పార్టీలలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళను చెప్పండి, వాళ్ళను కూడా బెదిరించండి. లేకపోతే ప్రత్యామ్నాయంగా బీసీలకు ఒక రాజకీయ పార్టీ రావడం ఎంతో దూరంలో లేదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. కేవలం రాజకీయ పార్టీ వస్తుందని అనౌన్స్మెంట్ చేస్తే కాదు, దానికి సంబంధించిన క్షేత్రస్థాయి నిర్మాణం కావాలి. ఆ నిర్మాణం అనేది ఓరుగల్లు కేంద్రంగానే మొదలవుతుందని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం లోపల చాలా అద్భుతమైనటువంటి పరిణామం ఉన్నది. ఈ పరిణామం అనేది బీసీలు కనుక అన్వయించుకునేది ఉంటే తప్పకుండా బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంగా లేదు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలన్నా, బీసీలకు కులగణన జరగాలన్నా, బీసీలకు మంత్రిత్వ శాఖ రావాలన్నా, బీసీలకు బడ్జెట్లో కేటాయింపులు కావాలన్నా, బీసీల ఆత్మగౌరవం విలసిల్లాలన్నా కూడా బీసీలు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలి. తప్పకుండా కలిసికట్టుగా పోరాటాలు చేయాలి. అలా చేస్తేనే రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఇవాళ చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మీరు పోరాటాన్ని, ఆమె చేసినటువంటి పోరాటాన్ని మీరు ప్రస్తావించిలో మేము దాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే మా వర్గాలలో పోరాటానికి కొదువ లేదు, తెగువకు కొదువ లేదు. కాబట్టి అదే తెగువను మేము బీసీల రాజ్యాధికారం కోసం కూడా మేము చూపిస్తాం. తప్పకుండా ఏదైతే చాకలి ఐలమ్మ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, జయశంకర్ గారు ఇలా అందరి యొక్క స్ఫూర్తిని కూడా మేము గుండెలలో పెట్టుకొని తప్పకుండా బీసీల కోసం మేము పనిచేస్తాం. మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ 75 సంవత్సరాల నుంచి వెళ్ళి అగ్రవర్ణాలు బీసీల మీద రాజ్యాధికారాన్ని సాధిస్తూ ఉన్నాయి, రాజ్యాధికారాన్ని చలాయిస్తూ ఉన్నాయి. ఇకనైనా కూడా ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ స్ఫూర్తితోని ఇవాళ పవర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సెంట్రల్లో పవర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వారి ఆకాంక్షను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ యొక్క ఆవేదనను మీరు గుర్తెరగాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఇకనైనా కూడా మీ పార్టీలలో ఒక బీసీ స్టాండ్ను మీరు తీసుకోండి. ఏదైతే బీసీ డిక్లరేషన్ని మీ యొక్క పార్టీలలో త్వరలో తీసుకోవాలి. లేకపోతే మీ పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి బయటకు రండి. మనం ఇక్కడి నుంచి కొట్లాడదాం, ఇక్కడి నుంచే మన హక్కుల కోసం నిలదీద్దాం, ఇక్కడి నుంచే మన అవసరం అయ్యేది ఉంటే రాజకీయ పార్టీగా ఏర్పడాయి. అయినా కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో బీసీనే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందిస్తాం. దానికి ఓరుగల్లునే మనం కేంద్రాలు చేసుకుందాం. మనందరం కూడా కలిసికట్టుగా వస్తాం. ఈ యొక్క కార్యాచరణలో భాగంగా ఇంతకు ముందే బీసీలు ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ లోపల కౌన్సిలర్ లైన్లో వాళ్ళందరినీ మమేకం చేసుకుంటాం. ఈ కుల సంఘాల నాయకులందరినీ మమేకం చేసుకుంటాం. ఉద్యోగ సంఘాల నాయకులను మమేకం చేసుకుంటాం. కళాకారులను, కవులను, అదే రకంగా మేధావులను, జర్నలిస్టులను కూడా మేము మమేకం చేసుకొని, న్యాయవాదులను కూడా మేము మమేకం చేసుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి. అదే రకంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలతో ఏంటంటే దీన్ని ముందు తీసుకొని పోయి దీన్ని తీరం చేరే వరకు బీసీలకు రాజ్యాధికారం అనివార్యంగా వచ్చేటటువంటి విధంగా మేము కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఆ దానికి ఈ యొక్క ఓరుగల్లు వేదిక అవుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదే రకంగా అన్ని కుల సంఘాల నాయకులకు, పెద్దలందరూ కూడా ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై బీసీ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ. వరంగల్ జిల్లా మరి హరిత కాకతీయలో బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బుద్ధిజీవులతోని మరి బీసీ భవిష్యత్ కార్యాచరణ మీద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మరి పెద్ద ఎత్తున కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. మరి వారికి మేము ఒకటే విషయం ఇక్కడి నుంచి వెళ్ళి చెప్పదలుచుకున్నాము. గ్రామ స్థాయి ఏ ఉద్యమం అయితే పోతుందో ఆ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి గ్రామ స్థాయి ఏదైతే ఉంటుందో ఆ గ్రామ స్థాయి దగ్గరికి వెళ్ళి ఒక బొడ్రాయిని మేము ఏదైతే తీసుకొని ఆ బొడ్రాయి దగ్గర నుంచి వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొని ప్రతి కుల సంఘం అధ్యక్షునితో కొబ్బరికాయ కొట్టి మేము బీసీ సంఘాన్ని అక్కడి నుంచి వెళ్ళి మరి ప్రారంభిస్తామని కూడా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఆర్ కృష్ణ ఏదైతే ఇప్పుడు చెప్పినట్టుగా దాసురేష్ గారు చెప్పినట్టుగా ఆర్ కృష్ణ రాజీనామా చేసినట్టుగానే అదేవిధంగా బీసీ నాయకులు కూడా ఏదైతే పార్టీలో ఉంటున్నారో ఆ పార్టీలలో వాళ్ళు కూడా రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించి బీసీలకు చట్టసభల్లో మరి 50% రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. నా పేరు బుట్టి శ్యామ్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. థ్యాంక్ యూ.